అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 25వ తారీఖు మంగళవారం రోజున ధనుసు రాశి వారికి 100% జరిగేది ఇదే. ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు 100% ఏం జరుగుతుంది, ఈ రాశి వారికి గోచార ఫలితం ఎలా ఉంది, ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి, ఇక ధనుసు రాశి వారికి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అలానే ఉత్తరాషాఢలో జన్మించినటువంటి వ్యక్తులను ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరి బృహస్పతి. ధనుసు రాశి వారి వ్యక్తిత్వం గురించి పరిశీలిస్తే చాలా మంచివారు, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దాన గుణం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఎక్కువగా క్షమించే గుణం కూడా ఉంటుంది. అయితే ఈ సమయంలో వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే కనుక వీరికి విశ్రాంతిగా శ్రమిస్తారు. అంతేకాకుండా ప్రశ్నలు అనేటివి వీరికి ఎక్కువగా అవుతూ ఉంటాయి. ప్రయత్నాలు కూడా ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యవహార దక్షతతో నెట్టుకు వస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. పనులు చురుగ్గా కొనసాగుతూ ఉంటాయి. అలాగే ఒక ఆహ్వానం కూడా సందిగ్ధానికి గురి చేస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం మాత్రం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ ఖచ్చితంగా గోచారం మాత్రం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. వీరికి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఖచ్చితంగా వీరు ఏ పని చేసినా సరే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వీరికి దైవానుగ్రహం ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో మూగజీవులకి ఏదైనా దానం చేసినా సరే, లేదా ఎవరికి ఏ సహాయం చేసినా అది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ధనుసు రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభయోగం అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు. శుభ ఫలితం కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశిలో వారికి ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే వస్తుంది. ఇక ఈ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. మంచి ఆశ్చర్యం కలిగించేటువంటి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పటికీ కూడా మంచిగా జీవించాలని అనుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా శుభం జరుగుతుంది. అయితే ఈరోజు గోచారం అనుకూలంగా ఉంది కనుక వీరికి శుభవార్తలు వినే యోగం ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఏదనుకుంటే అది ఖచ్చితంగా అయి తీరుతుంది. గట్టిగా ప్రయత్నం చేయండి, తప్పకుండా విజయం మీదే. అంతేకాకుండా ఈ సమయంలో మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఒక స్త్రీ మిమ్మల్ని పగబట్టి మానసికంగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది, మరియు శారీరకంగా కూడా హాని చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీ వల్ల మీకు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎటువంటి హాని కలగకుండా ఉండాలి అంటే మాత్రం ఈరోజు మీరు మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించండి. ఎటువంటి హాని అనేది మీకు స్త్రీ వల్ల కలగకుండా ఉంటుందండి. శుభాలైతే మరి మీకు కలుగుతాయి. అనేక విషయాల్లో మీకు అన్ని శుభవార్తలు అందుకోవడం సాధ్యమవుతుంది. అనవసరమైన విషయాల గురించి చర్చించకుండా తగాదాలకు దూరంగా ఉండండి. కోపాన్ని నియంత్రించుకొని తగవులకు చర్చలకు దూరంగా ఉండండి. సంభాషణ కొనసాగించండి. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి కేవలం మీకు లాభం మాత్రమే దరిచేరే అవకాశం ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా మీ లాభాన్ని పొందగలుగుతారు. అదృష్టం మీకు ఈరోజు చాలా బాగా కలిసి వస్తుంది. గ్రహ నక్షత్రాలను బట్టి మట్టిని పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. విద్యార్థులు విషయం వైపు కదిలే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు శ్రమించిన ఫలితం ఖచ్చితంగా అందుకోవడం అనేది జరుగుతుంది. ఇబ్బందికరమైన మాటలు వినడము మీకు పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడే వారిని ఈరోజు దూరంగా పెట్టండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ఒక గొప్ప సాంబ్రాణి దైవిక పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగించబడి నెగిటివ్ ఎనర్జీని దూరంగా వెళ్ళబోతుంది. ఇక ఈరోజు రాశి వారికి జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేస్తే ఆటంకాలన్నీ కూడా తొలగిపోయించబడి మంచి ప్రణాళిక చర్చించి అధికంగా లాభం స్వల్పకాలిక వ్యాపారంలోనే ధనాన్ని పొదుపు చేయగలుగుతారు.
మీరు చక్కటి ఆటంకాలన్నీ కూడా తొలగించబడి మంచి జరుగుతుంది. వెన్నునొప్పి బాధించే సూచనలు ఉన్నవారు ఈరోజు పూజల్లో అరవలి కుంకుమను ఉపయోగించడం కారణంగా మీరు మేలు కలుగుతుంది. అన్ని రకాల ఒళ్ళు నొప్పుల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఆదాయం విపరీతంగా మెరిగిపోతుంది. ఆటంకాలు తొలగించబడితే విపరీతమైనటువంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అకారణంగా ఒక మిత్రుడితోటి వివాదాలు రాకుండా ముందు జాగ్రత్త వహించాలి, లేకపోతే మీకే నష్టం కలుగుతుంది. దైవానుగ్రహం కలిగి ఉన్నవారు అన్ని వేళలా మీకు దైవానుగ్రహం అనేది దండగా ఉంటుంది. అష్టమూలిక తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపాలను వెలిగించుకుంటూ ఉండండి. ఈరోజు రాశి వాళ్ళు విద్యార్థులు బాధ్యత వ్యవహరిస్తారు. అందరికీ పేరు ప్రతిష్టలు మంచిగా పెంచుకునే అవకాశాలు కూడా సాధ్యమవుతున్నాయి. తొందరపాటు పనులు చేయకండి, ఇబ్బందులు వస్తాయి. ఈరోజు నేర్పుగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. కొనుగోలు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆటంకాలు దరి చేరకుండా మాత్రం మీరు ఎక్కువగా ఆలోచించి పనులు చేసుకుంటే మంచిది. అవరోధాలు అనేటివి తొలగించబడతాయి. అదృష్టం అనేది కలిసి వస్తుంది. తలపెట్టిన కార్యాలు విజయం సాధిస్తుంది. ఈరోజు రాశి వారికి సాత్విక లోపం లేకుండా మరియు మంచి ఆలోచనలు తోటి ముందుకు సాగిపోవడం వల్ల మేలు కలుగుతుంది. మరియు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. జీవిత భాగస్వామిని సంప్రదించి మీ నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారం చేసేవారు ప్రయోజనం పొందుతారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ఆనందంగా ఉంటారు. మాట తీరులో మొండితనం లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మరియు విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఈరోజు కనిపిస్తారు. ప్లాన్ ప్రకారం పనులు పూర్తవుతాయి. మరియు ఈరోజు మీ ప్రేమ వ్యవహారాలు అయితే ఎక్కువగా ఉంటారు. శుభవార్తలు అయితే ఖచ్చితంగా వినడం అయితే జరుగుతుంది. ఈరోజు రాశివారి నిర్ణయం సంతాన విషయంలో మాత్రం మంచి జరగబోతుంది. వివాహాత్మకంగా ముందుకు సాగుతారు. గర్భిణీ స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా ఉంటాయి. వ్యాపారాలు ప్రశాంతంగా నడుస్తాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఖర్చులు పెరిగిన సమయానికి చేతికి డబ్బు అందుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఆనందంగా ఉంటారు. పండితులు కూడా చాలా బాగా ప్రవర్తన కొనసాగిస్తారు. వృత్తి ఉద్యోగ లాభాలు అభిమానాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదనంగా ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. ఈరోజు రాశివారు నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. వివాహాత్మక ముందుకు సాగుతుంటారు. ఇక గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా తయారవుతుంది. వృత్తి వ్యాపారంలో సామాజికమవుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ పెళ్లి వ్యవహారంలో ఆశించిన స్పందన లభిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సింది ఉంటుంది. ముందుగానే విజయవంతులు అవుతారు. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు లాభసాటిగా కనిపిస్తున్నాయి. ఈరోజు రాశి వారికి మొత్తం అధికంగా కలిగినటువంటి ఫలితాలు మాత్రం అందుకోవడంలో సఫలీకృతమవుతారు. మరియు అనుకూలంగానే ఉంది. గ్రహబలం కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అనవసరంగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. కొంత పరిచయాలు అయితే ఏర్పడతాయి. గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు. శుభకార్యానికి ప్రయత్నాలు సాగిస్తారు. కొత్తగా వ్యాపారం పనిచేసే వాళ్ళు అనుకూల సమయం. ఉద్యోగస్తులు మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రశంసలు పురస్కారాలు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య 73. లక్కీ కలర్ అయితే పసుపు రంగు. పరిహారంలో ఈరోజు రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని ఆలయ దర్శనం శుభప్రదంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి దాన గుణం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఎక్కువగా క్షమించే గుణం కూడా ఉంటుంది. అయితే ఈ సమయంలో వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే కనుక వీరికి విశ్రాంతంగా శ్రమిస్తారు. అంతేకాకుండా ప్రశ్నలు అనేటివి వీరికి ఎక్కువగా ఉంటుంటాయి. ప్రయత్నాలు కూడా ప్రోత్సాహవంతంగా సాగుతాయి. వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. పనులు చురుగ్గా కొనసాగుతూ ఉంటాయి. అలాగే ఒక ఆహ్వానం కూడా సందిగ్ధానికి గురి చేస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో మాత్రం ఇక అంత బాగుంటుంది. ఇక గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది.
ఖచ్చితంగా వీరు ఏ పని చేసినా కూడా సరే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు.